వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్ ను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను కొట్టివేసింది. రైతులకు ఇచ్చిన నోటీసులను కూడా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ల నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది. మొత్తం 862 ప్లాట్లు రద్దు చేస్తూ సిఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రైతుల తరపున లాయర్లు ఇంద్రనీల్, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అటు చట్టంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వం తరపు లాయర్లు వివరించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత రద్దు నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు. స్వామి, హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాజధానిలో భూ సమీకరణ ఒప్పందంలో భూములు ఇవ్వని రైతులకు సంబంధించి సిఆర్డీఏ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిన భూముల్లో రాజధానిలో భూ సమీకరణ ప్రక్రియలో భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్లు కూడా ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసింది. అయితే ఆ తర్వాత దాన్ని రద్దు చేయకుండా ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ లో ఉన్న భూముల్లో ప్లాట్లు ఇచ్చారో ఆ రైతులకు ఇచ్చిన ప్లాట్లు మొత్తం 862 ప్లాట్లను రద్దు చేస్తూ కూడా సిఆర్డీఏ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా వ్యవహరించింది అని చెప్పి రైతులు వచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో రైతుల తరపున హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు, సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వీరిరువురు కూడా వాదనలు వినిపించారు. దాదాపుగా 862 మంది రైతులకు ఇచ్చిన ప్లాట్లకు సంబంధించి దాదాపుగా 600 ప్లాట్ల తరపున కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు, మరో 262 ప్లాట్ల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఈ విధంగా చేయటం మాస్టర్ ప్లాన్ కు విరుద్ధము అని చెప్పి చెప్పడమే కాకుండా రైతులకు ఇచ్చిన నోటీసుల్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, కనీసం రైతులు వచ్చి వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము అని కూడా వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము రైతులకు ఇచ్చే ప్లాట్లు భూ సమీకరణ ప్రక్రియలో ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూముల్లో మాత్రమే ఇవ్వాలి, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ లో ఉన్న భూముల్లో ఎలా ఇస్తారు అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ రోజు కొద్దిసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ లో ఉన్న భూముల్లో ఇచ్చిన భూములను రద్దు చేస్తూ ప్లాట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్లు ఎవరైతే రైతులకు ప్లాట్లను రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను కూడా కొట్టివేసింది. చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించాలి అని చెప్పి సిఆర్డీఏని ఆదేశించింది. రైతులకు నోటీసులు ఇచ్చి 3 వారాల తర్వాత వాళ్ళ వివరణ తీసుకొని ఆ వివరణ కూడా సంతృప్తి చెందకపోతే మళ్ళీ వాళ్ళని వ్యక్తిగతంగా కూడా విచారణకు పిలిపించి వాళ్ళ వాదనలు విన్న తర్వాత మాత్రమే చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశించింది. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి చేసేందుకు దాదాపుగా 6 వారాల సమయం పడుతుంది అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.